మీరు 5,00,000 రూపీస్కి బిజినెస్ లోన్ తీసుకుంటే మీరు 11,100 రూపీస్ ఈఎంఐ పే చేయాలి. 10,00,000 రూపీస్ తీసుకుంటే 22,200, 20,00,000 రూపీస్ తీసుకుంటే 44,400 అండ్ 50,00,000 రూపీస్ తీసుకుంటే 1,11,000 రూపీస్ ఈఎంఐ పే చేయాలి. నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% తీసుకున్నా, ఎందుకంటే బిజినెస్ లోన్స్కి ROI ఎక్కువ ఉంటుంది అండ్ టెన్యూర్ ఇక్కడ నేను 5 years తీసుకున్నా. అదే ఈ లోన్ని మీరు ఓడీ కింద తీసుకుంటే మీరు 5,00,000 రూపీస్కి 5,000 రూపీస్, 10,00,000 రూపీస్కి 10,000 రూపీస్, 20,000 రూపీస్ 20,00,000 రూపీస్ మీద, 50,000 రూపీస్ 50,00,000 రూపీస్ మీద ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. బిజినెస్ లోన్ మీ టర్న్ ఓవర్లో 1/5 నుంచి 5 times వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బిజినెస్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి GST రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 3 yearsవి, బ్యాంక్ స్టేట్మెంట్ 12 monthsవి, బిజినెస్ ప్రూఫ్, స్టాక్ ఆడిట్ రిపోర్ట్ అండ్ MSME సర్టిఫికేట్. బిజినెస్ లోన్ తీసుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. బిజినెస్ ప్లాన్ లేకుండా బిజినెస్ లోన్కి వెళ్ళొద్దు. అండ్ ఓవర్ స్టేటింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మీ ఇన్కమ్ని ఓవర్ స్టేట్ చేయొద్దు. పూర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, చాలామంది వాళ్ళ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ని బ్యాంకింగ్ త్రూ చేయరు, క్యాష్లో చేస్తారు అండ్ ఆ క్యాష్ని బ్యాంక్లో కూడా డిపాజిట్ చేయరు. అలాంటప్పుడు మీకు బిజినెస్ లోన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా సరే మీకు లోన్ రాదు. అండ్ అవాయిడ్ NBFCs. చాలామంది NBFCsలో లోన్ తీసుకుంటారు, ఇంట్రెస్ట్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. సో మోస్ట్ పాసిబుల్లీ ట్రై చేయండి బ్యాంక్స్లోనే బిజినెస్ లోన్ తీసుకోవడానికి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ఫాలో జీనీ ఫైనాన్స్. నో నాన్ సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.